న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబంలో విషాదం. మంత్రి తండ్రి విరసనోల నారాయణ గౌడ్ మృతి. పద్మారావు నగర్ లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్. బాసర దేవస్థానంలో వసంత పంచమి ఉత్సవాలు. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ పురవీధులు. మహబూబాబాద్ జిల్లాలో యథేచ్ఛగా రేషన్ బియ్యం దందా. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బియ్యం మాఫియా. కడప జిల్లా మంగంపేటలో రోడ్డు ప్రమాదం. 10 మందికి తీవ్ర గాయాలు. 2 పరిస్థితి విషమం. ఇక వివరాల్లోకి వెళ్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబంలో విషాదం నెలకొంది. మంత్రి తండ్రి విరసనోల నారాయణ గౌడ్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ గౌడ్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పలువురు ప్రముఖులు మంత్రిని పరామర్శించారు. నారాయణ గౌడ్కు నివాళులర్పించారు. బన్సీలాల్పేట్ డివిజన్ పద్మారావు నగర్ లో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మా హేమలత, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశం, వెంకటరమణ, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మ కూర్చోండి, మీరు కూర్చో.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి దేవస్థానంలో వసంత పంచముత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. వేకోజామునే అర్చకులు, వేద పండితులు అమ్మవారికి మంగళ వైద్య సేవ, గణపతి పూజ, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులతో బాసర అమ్మవారి క్షేత్రం కిటకిటలాడుతుంది. చిన్నారులకు అక్షర స్వీకార పూజలు నిర్వహించారు. బయట సార్ దర్శనం చేసుకోవాలి. నడుస్తున్నా సార్ ఎత్తపోయిందనా కాదు తీసుకుపోయిందని చెప్పు सरस्वती नित्यं शुद्धवाणी प्रवर्तनीयाय नमः। ओम शिवाय नमः। ओम शिवाय नमः। మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు రైస్ మిల్లర్లు రేషన్ బియ్యం కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికి విక్రయిస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు. కిలో 10 రూపాయలకు కొనుగోలు చేసి 18 రూపాయలకు ప్రభుత్వానికి అమ్ముతున్నారు. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఈ దందాను సమాచార హక్కు రక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ బూక్యా మంగిలాల్ వెలుగులోకి తెచ్చారు. ఉన్నతాధికారులు సైతం ముక్కున వేలేసుకునే విధంగా కొందరు మిల్లర్ల భారీ మోసాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. రైస్ మిల్లులో ఉన్న ధాన్య నిల్వలకు, రికార్డులలో నమోదైన నిల్వలకు భారీ వ్యత్యాసాన్ని బయటపెట్టాడు. దీనిపై కొత్తగూడ తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చి జరుగుతున్న మోసాన్ని తెలియజేశాడు. కొందరు మిల్లర్లు భారీ మోసానికి పాల్పడుతున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయల నష్టం వస్తుందని వివరించారు. ఈ విషయంపై సీఎంఓ కార్యాలయానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశానని, త్వరలో అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చి అవినీతిని అరికట్టిస్తామని మంగిలాల్ తెలిపాడు. ఇదిలా ఉండగా ఎవరికీ తెలియని 10 కోట్ల రూపాయల చీకటి మోసాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన బూక్యా మంగిలాల్ సాహసాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. సమాచారంతో మేము సార్ అది వాస్తవమే అని మాకు నిర్ధారణ అయింది సార్. అందుకని మేము దృష్టిని తీసుకెళ్దామని చేశావు. నేను దీని మీద అక్కడే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ని అండ్ యాజ్ వెల్ యాజ్ సివిల్ సప్లైస్ వాళ్ళు పిలిపించి ఏ రోజు 4 రోజులు నేను చెప్పను. వాళ్ళు ఏ రోజు అయితే వచ్చి నన్ను నేను ఇచ్చిన డేట్ వాళ్ళు వస్తారో ఆటోమేటిక్గా అన్ఫార్చునేట్గా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి మేము ఇన్స్పెక్షన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చేస్తే అక్కడ ఏముండదు. గతంలో కూడా వాళ్ళు చెప్పిన తప్పు ఉన్నా అక్కడికి పోయేది. సమాచార హక్కు రక్షణ కమిటీ మహబూబాబాద్ జిల్లా ఆధ్వర్యంలో మాకు నిన్న అందిన సమాచారం మేరకు పలు రైస్ మిల్లులను తనిఖీ చేయగా అక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి రావడం జరిగింది. అటు విషయాల్లో ఏంటంటే భౌతికంగా ఉన్న నిల్వల కంటే రికార్డు పరంగా ఉన్న నిల్వలకు చాలా వ్యత్యాసం ఉంది. అటు విషయాన్ని మేము సంబంధిత రెవెన్యూ శాఖకు కానీ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పరిణామంలోనే నిన్న నైటు గ్రామం నుండి కొత్తగూడ కేంద్రానికి చేరుకుంటున్న అక్రమ రైసు బియ్యాన్ని అధికారులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు నైటు వారితోనే కొంత కుమ్మక్కై వాటిని వదిలిపెట్టడం జరిగింది. ఈ విషయాన్ని సంబంధిత తహసీల్దార్ దృష్టికి తీసుకోవడం జరిగింది. మరియు ఇట్టి అక్రమ దందాలను అరికట్టాలని కొత్తగూడ మండల రెవెన్యూ అధికారికి మా కమిటీ బృందంతోనే సవినయంగా ఇలా విన్నవించడం జరిగింది.
కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్న ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కోడూరు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరైందా ఎవరికన్నా అంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి. అంటే భారీ ఓవర్టేక్ మీరు దేని ఓవర్టేక్ బస్ ఆపోజిట్లో బస్ అంటే దాని వెనక నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్ పూర్తిగా వెళ్ళిపోయినా కూడా ఎదురుగా వచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి స్థానికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రి రోడ్డుకు జంగిల్ క్లియరెన్స్ చేసి విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ మేరకు 4 రోజుల్లో ఎయిమ్స్ ఆసుపత్రికి స్థానిక గౌతమ్ బుద్ధ రోడ్ నుండి ఎయిమ్స్ మెయిన్ గేట్ వరకు జంగిల్ క్లియరెన్స్ చేసి విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయించారు. ఎయిమ్స్ డైరెక్టర్ ముఖేష్ త్రిపాఠి మంగళగిరి మున్సిపల్ కమిషనర్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. నూతన రోడ్డు నిర్మాణంతో ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చే వారికి సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. क्या करने का आप लोग थोड़ा वो सीएस मैडम से अभी साहब से 10 साहब से बात करके कई बार जा रहे थे 2 दिन पहले मैं तो उसी दिन करना हाँ सर करेंगे सर లైట్ నుంచి ఎయిమ్స్ వరకు ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా 2 వైపులా కూడా పిచ్చి మొక్కలు మొలవటం, కనీసం నడవటానికే సరైనటువంటి మార్గం లేకపోవటం. అంతేకాదు పాత రోజుల్లో సుమారు 10 స్తంభాలు ఉంటే వాటికి లైట్లు వేసి టీవీ శానిటోరియం ఉన్నప్పుడు చాలా బాగా ఉండేటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున సాయంత్రం అయితే మనుషులు నడవలేనటువంటి పరిస్థితి, దారి కనపడినటువంటి పరిస్థితి. అదేవిధంగా అనేక మంది అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడే చేయటం, వీటి వల్ల ఎయిమ్స్ హాస్పిటల్కి రావడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎయిమ్స్ డైరెక్టర్ గారు తాడేపల్లి మంగళగిరి కమిషనర్ గారిని కోరటం, ఆ రోడ్డుకున్న బర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త సరి చేసి పెట్టండి, అదేవిధంగా లైట్లు మాకు ఏర్పాటు చేయండి అని చెప్పి కోరడం జరిగింది. పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించి అదేవిధంగా రోడ్డు వైపున 2 వైపులా ఉన్నటువంటి బర్మ్స్లో ఎక్కడైతే గుంటలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మట్టితో సరి చేసి రోలింగ్ చేసి లైట్లు మొత్తం బిగించడం, అది ఈ రోజున డైరెక్టర్ ఎయిమ్స్ గారితో ఓపెన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పరిస్థితిని బట్టి 1-2 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసేదానికి ఆలోచన చేస్తామని కమిషనర్ గారు కూడా చెప్పడం. రేత్రిపూట ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎవరు కూడా ఇక్కడికి రాకుండా ఉండటానికి పోలీసు వారిని కూడా కోరడం జరిగింది. మొన్న మధ్యనే 2-3 అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇక నుంచి రాబోయే రోజుల్లో ఏ టైంలో అయినా కూడా అర్ధరాత్రి వేళ ఏ టైంలో అయినా కూడా పేషెంట్లు రావడానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు ఉండాలి. ఈ ఎయిమ్స్కే కాదు, తెల్లవారుజామున కానివ్వండి, సాయంత్రం పూట కానివ్వండి, టెంపుల్ హిల్ ఎకో పార్క్కి వచ్చి పిల్లలతో పాటు గడపడానికి వచ్చే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉంటుందని చెప్పేసి భావిస్తూ అతి తక్కువ టైంలో ఈ పనిని పూర్తి చేసినటువంటి మంగళగిరి పురపాలక సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.
कभी आपको भी यूज में आएगा कुछ होगा आपको नहीं ठीक है बढ़िया ये अब दिस इज द ओनली रोड हाँ सर इट हैज टू बी गुड सर यस सर और आगे सर क्या करने का आप लोग थोड़ा वो CS मैडम से अभी साहब से दास साहब से बात करके कई बार जा रहे थे 2 दिन पहले मैं तो उसी दिन करना हाँ सर करेंगे सर లైట్ నుంచి ఎయిమ్స్ వరకు ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా 2 వైపులా కూడా పిచ్చి మొక్కలు మొలవటం కనీసం నడవటానికే సరైనటువంటి మార్గం లేకపోవటం అంతేకాదు పాత రోజుల్లో సుమారు 10 స్తంభాలు ఉంటే వాటికి లైట్లు వేసి టీవీ శానిటోరియం ఉన్నప్పుడు చాలా బాగా ఉండేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున సాయంత్రం అయితే మనుషులు నడవలేనటువంటి పరిస్థితి దారి కనపడ మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం బోయినపల్లిలోని భాంటియా గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి చామకుర మల్లారెడ్డి, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని నూతన కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని చౌరస్తాలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన భారత జవాన్లకు నివాళులర్పించారు. దేశ రక్షణలో ప్రాణాలు ఫలంగా పెడుతున్న జవాన్ల సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వాసుదేవరెడ్డి, హరీష్ వర్మ, శంకర్, కాంగ్రెస్ నాయకులు మొలుగూరి సైదయ్య తదితరులు పాల్గొన్నారు. జోహార్ ముతవీరులకు, జోహార్ అమర సైనికులకు, జోహార్ అమర సైనికులకు. 19లో టెర్రరిస్టులు పుల్వామా మీద దాడి చేసి ఆ సందర్భంలో అమరులైనటువంటి వీర సైనికులను స్మరిస్తూ ఈరోజు పుష్పాంజలి ఘటించడం జరిగింది. జమ్మికుంట సెంటర్లో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏదైతే ఆ రోజు టెర్రరిస్టులు దాడి చేశారో ఆ టెర్రరిస్టుల దాడిలో వీర మరణం పొందినటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఈ ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని. కేవలం దేశభక్తి ముసుగులో వాళ్ళు ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రాధాన్యపడుతున్నారు తప్ప ఈ సైనికులకు మద్దతుగా, సైనికులకు రక్షణగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళను మొత్తం తులనాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే బీజేపీ చెప్తున్నదో, దేశభక్తి అని చెప్తున్నదో, జాతీయవాదం అని చెప్తున్నదో, విదేశీ వాళ్లకు మొత్తం అమ్ముడుపోయేటువంటి పరిస్థితి ఈ రోజు మన కళ్ళలో చూస్తున్నాం. అంతేకాదు ఇలా విదేశాంగ విధానం, రక్షణ విధానం, దౌత్య సంబంధాలు కూడా పూర్తిగా వీళ్ళు అన్నట్టు ఎక్కడా లేవు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధి సూరారంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ శాస్త్రవేత్తల సేవలను గుర్తిస్తూ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు కోవిడ్ వ్యాక్సిన్ నమూనా గల ఫ్లెక్సీలకు కరోనా బాధితుల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ కృష్ణా గోదావరి నదీ జలాలతో పంచామృత అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పర్యావరణ ప్రేమికులు సామాజికవేత్త రవీందర్ ముదిరాజ్ పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని, కరోనా మహమ్మారికి భయపడకుండా ఉండాలని రవీందర్ తెలిపారు. ప్రపంచంలోనే కరోనా వ్యాక్సిన్ తయారీలో అగ్రస్థానంలో నిలిచిన శాస్త్రవేత్తలకు వందనాలు తెలిపారు. ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్త కావాలని, భారతదేశం గర్వపడేలా తలెత్తుకొని తిరగాలని నేటి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈరోజు తెలుగుతల్లి నగర్లో కరోనా వల్ల యావత్ ప్రపంచం కూడా గడగడలాడింది. దానికి దీటుగా మన భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి భారత్ బయోటెక్ కంపెనీ వారు వ్యాక్సిన్ కనుక్కోవడం చాలా సంతోషకరమైన విషయం. ఆ కరోనా వల్ల ఈరోజు కరోనాను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తలకు కరోనా బాధితులతో ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా బాధితుల తరఫున శతకోటి వందలు తెలియపరుస్తూ కృష్ణా గోదావరి నది నుంచి నీరు తీసుకొచ్చి పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది. కావున ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడాలని, కరోనా వ్యాక్సిన్కు భయపడకూడదని మేము ధైర్యం చెప్తూ భారతదేశం ప్రపంచంలో ఉన్నత శిఖరాల్లో ఎదిగింది. దాన్ని ఇంకా ఎదగడానికి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక శాస్త్రవేత్త కావాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి మంత్రులు కానీ, మాజీ రాష్ట్రపతి కానీ, మన స్థానికులు కానీ, కాలనీ పెద్దలకు కానీ పేరు పేరున వారిని స్మరించుకుంటూ ఇటువంటి కరోనా మళ్ళీ రాకుండా మనం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ జై భారత్. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో జేసీబీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు రవి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జనగామ సూర్యాపేట రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రోజు రోజుకు ఇంధనం జేసీబీ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బి నరసింహ, సలహాదారులు సాయిలు, లింగయ్య, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూట 25 ఏళ్ల విశ్వసనీయమైన చరిత్ర కలిగిన తెలంగాణ బంగారు వ్యాపారులు తమ రిటైల్ బంగారు ఆభరణాల బ్రాండ్ గణేష్ జ్యువెలర్స్ తొలి షాపును హైదరాబాద్ పద్మారావు నగర్లో ప్రారంభించారు. అధునాతనమైన ఆభరణాలతో కూడిన సువిశాలమైన జ్యువెలరీ మార్ట్ను తెలంగాణ పాడి పశుసంవర్ధక మత్స్య సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రప్రథమంగా రిటైల్ బంగారు నగల వ్యాపారాన్ని నగరానికి తీసుకురావడంలో శ్రీ బజ్జూరి శంకర్లింగం కీలక పాత్ర పోషించారు. ఆయన బాటలోనే శ్రీ బజ్జూరి పూర్ణచందర్ 2005 సంవత్సరంలో గణేష్ జ్యువెలర్స్ మొదటి స్టోర్ను వరంగల్లో స్థాపించారు. ఉత్తర తెలంగాణలో గణేష్ జ్యువెలర్స్ ఎంతో ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్లో షాపును ప్రారంభించడం పట్ల గణేష్ జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ పూర్ణచందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మా, హేమలత, సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తాతల నాటి నుండి బంగారం వ్యాపారం అనేది మాకు పారంపర్యంగా వస్తున్నటువంటిది. వరంగల్ చుట్టుపక్కల అన్ని చోట్ల మంచి నమ్మకమైనటువంటి కస్టమర్లకు సేవలను అందించడంలోనూ గజ్జూరు వంశం చాలా ప్రధానంగా నిలుస్తుంది. తర్వాత పారంపర్యంగా వస్తున్నటువంటి సందర్భంగా వారికి శుభాభినందనలు తెలుపుతున్నాను. 2005లో చూసినప్పుడు వరంగల్లో గణేష్ జ్యువెలర్
ప్రథమంగా వరంగల్లో ప్రారంభించి ఆ తరువాత సేవలను విస్తరింపజేయడంతో చుట్టుపక్కల మా కస్టమర్ బేస్ ఏదైతే ఉందో మన్నికమైనటువంటి నగలకు తర్వాత కాపాడుకుంటూ వస్తూ ఉన్న పవిత్రమైన వారసత్వాన్ని ఇతోధికంగా వృద్ధి చేయాలి అన్న తలపుతో ఇటీవలే ఒక 25 ఏళ్ల క్రితం వాళ్ళు చేసే త్యాగరాజ ఆరాధనోత్సవాలను మళ్ళీ ఎవరికి ఏం కావాలి వాళ్ళకు వాళ్ళ ప్రజలకు ఎవరు పరిగణిస్తారు అనేది కూడా చాలా ప్రీతిపాత్రులు. కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబంలో విషాదం. మంత్రి తండ్రి విరసనోల నారాయణ గౌడ్ మృతి. పద్మారావు నగర్ లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్. బాసర దేవస్థానంలో వసంత పంచమి ఉత్సవాలు. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ పురవీధులు. మహబూబాబాద్ లో జిల్లాలో యథేచ్ఛగా రేషన్ బియ్యం దందా. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బియ్యం మాఫియా. కడప జిల్లా మంగంపేటలో రోడ్డు ప్రమాదం. 10 మందికి తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.